మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను శరద్ పవార్ సన్మానించడంపై భగ్గుమంటున్నారు ఉద్ధవ్ వర్గం నేతలు. ద్రోహిని సన్మానించడం దారుణమని విమర్శిస్తున్నారు. అయితే ప్రతి విషయంలో రాజకీయాలు చేయడం తగదు అంటున్నారు శరద్ పవార్ వర్గీయులు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమిలో మళ్లీ చిచ్చురేగింది. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సత్కరించడంపై శివసేన ఉద్ధవ్ వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్రోహిని ఎలా సన్మానిస్తారని శరద్ పవార్ ను ప్రశ్నించారు ఉద్ధవ్ ఠాక్రే. ఈ వ్యవహారంతో మహావికాస్ అఘాడీలో విభేదాలు మరింతగా పెరిగాయి. ఫిబ్రవరి 11న జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సదస్సు సందర్భంగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు మహద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కార్ అవార్డును శరద్ పవార్ ప్రదానం చేశారు. సీఎంగా ఉన్నప్పుడు షిండే పరిపాలన అభివృద్ధి విధానాన్ని ఆయన ప్రశంసించారు. తన సొంత జిల్లా సతారా నుంచి ఒకరు ముఖ్యమంత్రి కావడం పట్ల శరద్ పవార్ సంతోషం వ్యక్తం చేశారు. శివసేన విభజనకు కారణమైన షిండేను శరద్ పవార్ సత్కరించడం పట్ల శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. షిండేను సత్కరించడం హోంమంత్రి అమిత్ షాను సత్కరించడం లాంటిదని విమర్శించారు. రాజకీయాల్లో ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదన్నారు. శరద్ పవార్ రాజకీయాలు తమకు అర్థం కావడం లేదన్నారు సంజయ్ రౌత్. అయితే ఇది సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమమని, రాజకీయాల గురించి కాదని వివరణ ఇస్తున్నారు శరద్ పవార్ వర్గం నేతలు.